నెల్లూరి కేశవస్వామి కథల్లో చార్మినార్ కథలు. ఈ కథా సంకలనం ఊహాజనితమైనటువంటి కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన అని చెప్పవచ్చు. చార్మినార్ కథలు హైదరాబాద్ రాజ్య చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, అక్కడి ముస్లిం జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. ఇందులో విముక్తి, రూహియాపా, షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే శీర్షికలతో రాసిన 11 కథలున్నాయి చార్మినార్ కథల్లో. వాటిల్లో వచ్చేసి చార్మినార్ కథల్లో నవాబులు, దివిటీలు, మహబూబ్కి, మోహిది, కోటీలు, దివాన్ ఖాన్లు, జనానా కనానాలు, బేగం సాహెబులు, దుల్హాన్ పాషాలు, ఫాన్ దాన్, పరాటా, కీమ్, దాల్చా, సమాజులు, పరదాలు వెనుక జీవితాల్లోకి సంస్కృత సంఘటనలను, లక్నో, అవరాద్, ఢిల్లీలోనే ముస్లిం రాజుల రాజ్యాల ప్రజల జీవితాలను, అవిభక్త ఇండియాలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంత సాంస్కృతికానికి మధ్య ఆసియా ముస్లిం దేశాల సంస్కృతిని గుర్తుకు తెస్తాయి. ఆ కథలన్నీ కూడా అంతర్జాతీయ సాంస్కృతిక జీవన విధానాలను హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా ఉండేదో తెలిపేటటువంటి కథలు. ఈ 11వ శతాబ్దానికి వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులని, ఇండియాలోనే సాగినటువంటి ముస్లిం వలసలు, వీటన్నిటినీ గురించి, వారి యొక్క సాంస్కృతిక జీవనాన్ని గురించి రచన చేసినటువంటి కథలే చార్మినార్ కథలు.